హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు జేఎల్ ఫిల్మ్ ఇండియాకి స్వాగతం. ఈరోజు మూవీ అప్డేటింగ్ ఏంటంటే, చమ్కీల అనే ఒక జీవిత చరిత్ర ఆధారంగా తీసిన మూవీని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ ఎలా ఉందంటే బాగుందండి, సూపర్బ్ గా ఉంది. ఇది బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మన తెలుగుకు డబ్బింగ్ చేసి మన తెలుగులో విడుదల చేయడం జరిగింది. మన తెలుగులో విడుదల చేసిన ఈ మూవీ సూపర్ సక్సెస్ అనేది అందుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక పంజాబ్ సింగర్ ఆధారంగా తీసిన ఈ నిజ జీవిత చమ్కీల అనే మూవీ సూపర్ గా సక్సెస్ఫుల్ అనేది అందుకోవడం జరుగుతుంది. తక్కువ బడ్జెట్ లో ఈ మూవీ తీయడం జరిగింది, అయినా కానీ ఎక్కువ కలెక్షన్ రాబడుతుంది. ఈ మూవీ అసలు అంటే పంజాబ్ సింగరు, ఆ సింగర్ ఎవరో కాదు, చమ్కీల అమర్ సింగ్ చమ్కీల జీవిత చరిత్ర ఆధారంగా తీయడం జరిగింది. అసలు అమర్ సింగ్ ఎవరంటే, అమర్ సింగ్ చమ్కీల పంజాబ్ సింగర్ అయిన ఈ అమర్ సింగ్ చమ్కీల అసలు ఎలా చనిపోయాడు? కాల్చి చంపబడ్డాడు. కానీ ఎవరు చంపారు ఇంతవరకు తెలియలేదండి. ఎందుకంటే 1988లో తను అమర్ సింగ్ చమ్కీల చనిపోవడం జరిగింది. పంజాబ్ పాప్ సింగర్ అయిన ఈ అమర్ సింగ్ చమ్కీల చనిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే తను పాడే పాటలు బూతు పాటలు కాబట్టి, బూతు పాటల ద్వారా అంటే ప్రజలలో ఆదరణ పొంది చాలా ఫేమస్ అవ్వడం జరిగింది. అందువల్ల అతడు చాలా డబ్బు సంపాదించాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప పేరున్న నటులలో తను కూడా పేరు సంపాదించడం జరిగింది. తను హీరో కాకపోయినా తన పాటలతో, తన బూతు పాటలతో పంజాబ్లో చాలా ఫేమస్ అవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ అంటే విదేశాల్లో కూడా తన ప్రోగ్రామ్ ఇవ్వడానికి అంత ఫేమస్ అవ్వడం జరిగింది. అంతటి ఫేమస్ అయిన వ్యక్తి అతన్ని కాల్చి చంపడం జరిగింది. అసలు కాల్చి చంపడానికి తను బూతు పాటలు పాడడమే కారణమని చాలా మంది అనుకోవడం జరుగుతుంది. ఇంతకీ తన మరణానికి అసలు ఎవరు చంపారో ఇంతవరకు తెలియదండి. అంత ఫేమస్ వ్యక్తి అయిన తన జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఈ మూవీ సూపర్ గా సక్సెస్ అందుకోవడం జరుగుతుంది. మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. మీరు ఇంతవరకు ఈ చమ్కీల మూవీని చూడని వాళ్ళు ఉంటే చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకేనండి, బాయ్.